హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనము చేయబోయేది, ఇంట్లోనే ఉన్నాం కాబట్టి బీరకాయ కూర అనమాట. దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? చాలా శుభ్రంగా చూడండి. ఇంకా అదే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వస్తుందో చెప్పండి నాకు కామెంట్లో. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం ఈ బీరకాయలు కట్ చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా అయితే పిసికి మొత్తం పొంగులోకి వస్తుంది. ఆ పొంగు అంతా మొత్తం పిండేస్తాం అనమాట. పిండిసి అప్పుడైతే కూర వండుతాం, ఓకేనా? ముందుగా అయితే మనకి మిర్చి, అలాగే 4 పెద్ద సైజు ఉల్లుల్లి, ఇంకా మనకి పోపు రెడీగా ఉంచుకోవాలి. పోపులోన శనగపప్పు, మినప, ఇంకా జీలకర్ర, ప్లస్ ఆవాలు, ఇంకా కరివేపాకు, అవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ ఫుల్ అయితే వేసుకోవాలి. అలాగే పాలు అయితే ఉంచుకున్నాం. పాలు ఎప్పుడు వేయాలి అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మనం లైట్గా ఇది ఉప్పు వేసుకొని మొత్తం దీనికి ఇప్పుడు కలిపి పిండాలన్నమాట. పిండితే పొంగులోకి వస్తుంది. ఈ పొంగు చూస్తున్నారు కదా, పైన పొంగు వస్తుంది. పొంగులాగా చూడండి, అంటే వైట్ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ, ఇవి చూడండి మొత్తం కూడా వచ్చింది. ఇప్పుడు ఓన్లీ ఇదే ఉంటుంది. మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు ఇప్పటికీ మీరు మర్చిపోలేరు అన్నమాట. అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత వాటర్ వేస్టేజ్ ఉందో దీంట్లో. అంటే ఈ వాటర్ అంటే కొంచెం మనకి టేస్ట్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాం కూర కోసం. అంటే చిన్న పీసెస్ అయితే కావాలి, అందుకోసం మనం దగ్గరికి అయితే కోసుకుంటాం. పచ్చిమిర్చి తర్వాత అలాగే మనం అప్పటికి ఇది వెల్లుల్లి కూడా రెడీ చేసుకున్నాం అనమాట. ఒక 12 నుండి 15 వెల్లుల్లి అయితే ఉండాలి. అంత కూడా మనం ఫ్రై చేయాలి, ఓకేనా? అలాగే కూరకు కావాల్సినంత పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసుకుని అయితే ఉంచుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం కిచెన్కి వెళ్ళిపోదాం, పదండి. ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో రెడీ చేసుకున్నాం కదా, అలాగే ఇది కూడా మన వెల్లుల్లి తీసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోదాం కిచెన్కి, పదండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఎందుకంటే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ కొంచెం కావాలన్నమాట, ఓకేనా? కొంచెం హీట్ అయిన తర్వాత, హీట్ అయిన వరకు ఆగుదాం. హీట్ అయ్యాక మనం అయితే ఈ పోపు రెడీ చేసుకున్నాం కదా, ఈ పోపులో మనకి కరివేపాకు, శనగపప్పు, అలాగే సరిసోలు, అలాగే మినప్పప్పు, ఇంకా జీలకర్ర ఉందన్నమాట ఒక్కొక్క స్పూను. అలాగే కరివేపాకు కూడా ఉంది. కరివేపాకు కొంచెం ఎండిపోయింది అనమాట, ఫ్రెష్ లేదు, అదే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే మనం కొంచెం పోపు వేసుకుందాం. పోపు వేసుకొని కొంచెం కలుపుదాం ఇటువంటి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది అనుకోండి, దాని తర్వాత మనం ఉల్లి ఇంకా పచ్చిమిర్చి కోసుకున్నాం కదా, ఆ రెండు అయితే వేసుకుందాం. ఇప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. మినప్పప్పు ఉంది కదా, మినప్పప్పు, ఇంక శనగపప్పు, ఇంక జీలకర్ర వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. శుభ్రం కలిపేసుకోవాలి. ఇంకా మనం దీంట్లో మిల్క్ అంటే పాలు ఎప్పుడు వేస్తాం అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఆ టైమింగ్ మీద మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం మన ఉల్లి ఇంకా పచ్చిమిర్చి కోసుకొని ఉంచుకున్నాం కదా, అదైతే వేసిస్తున్నాం. శుభ్రంగా ఆయిల్ హీట్ అయ్యాక మనం అయితే వేసుకోవాలి, ఓకేనా? శుభ్రంగా మిక్స్ అయితే చేసుకుందాం. అంటే ఇది కలర్ చేంజ్ అయిన వరకు మనం నీట్గా అయితే కలిపేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది ఫ్రై చేసినప్పుడే మనం మన వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా, ఉంచుకున్నాం. ఒక 15 నుండి 20 అయితే వేసుకోవాలి, మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి అయితే వేసుకున్నాం. శుభ్రంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే దీని తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయ, పిసికిన బీరకాయ ఉంది కదా,
మొత్తం పిండేసింది. ఆ బీరకాయ వేసుకొని ఒక 3 నిమిషాల వరకు అయితే మనం దీనికి అలాగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనం పిండేసిన బీరకాయ ఉంచుకున్నాం కదా, అదైతే అలాగలా వేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫస్ట్. ఫ్రెండ్స్, అలాగే పసుపు 6 చెంచా, ఓకేనా, 6 చెంచా వేసుకుంటే మనకి సరిపోతుంది. 6 చెంచా పసుపు వేసాక మనకి శుభ్రంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కోసం మనం అయితే మూత పెట్టేసి దానికి వెళ్ళిపోదాం. 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మొత్తం బాయిల్ అవ్వాలి. ఫ్రెండ్స్, 3 మినిట్స్ అయ్యాక మనమైతే మళ్ళీ మూత తీసినట్టు చూసారు కదా, కూర చాలా వరకు తగ్గింది, ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోతుంది కదా, ఓకేనా. దీంట్లో ఇక్కడ మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటివరకు చూసారు కదా, ఫస్ట్ పోపు, దాని తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి అవన్నీ అయితే వేసాం. ఇప్పుడు కారం వేసుకుంటాం, ఓకేనా. కావాల్సినంత కారం, కానీ కొంచెం ఘాటుగా ఉంటే మనకి రైస్తో చాలా బాగుంటుంది అనమాట. అలాగే చపాతీతో కూడా చాలా 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 బాగుంటుంది టేస్ట్ అనేది, ఓకేనా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా కావాల్సినంత మనకి ఉప్పు కూడా వేసుకుందాం, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటాం, ఓకేనా. వేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కలిపేసి దానికి మళ్ళీ 3-4 నిమిషాల కోసం మళ్ళీ మూత పెట్టి మనమైతే దానికి బాయిల్ అవ్వడానికి వదలాలి, ఓకేనా. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాం, చూస్తుండండి. అలాగే లాస్ట్కి మనం పాలు వేసుకుందాం. 1 గ్లాసు పాలు, కేజీ బీరకాయలకి 1 గ్లాస్ అయితే చాలు, చిన్న గ్లాసు, ఓకేనా. ఈ వేసిన తర్వాత శుభ్రంగా అయితే మిక్స్ చేసుకొని ఒక పావు గంట వరకు మనం లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మధ్యన వచ్చి ఒకసారి చెక్ కూడా చేయాలన్నమాట, ఎందుకంటే పాలు వేసాం కదా, అడుగైతే పట్టొచ్చు, ఓకేనా. చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు అయితే చేశాను, అలాగే నేను చెప్తుంటే మా ఆవిడైతే చేస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తుండండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ రెడీ అవ్వడానికి ఒక 1/2 an hour to 40 minutes అయితే పడింది. మొత్తానికి చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇలాగే వస్తేనే మనకి కర్రీ మొత్తం బాయిల్ అయిపోయినట్టు. ఇక్కడ శుభ్రం కలిపేసి మనం వేరే గిన్నెలో తీసుకొని అలాగా పక్కన ఉంచుకొని చపాతీలో లేకపోతే మన రైస్ ఏదో శుభ్రం చేసుకొని మిక్స్ చేసుకొని ఈ కూరతోనే మీరు రైస్ అయితే తినేయచ్చు, ఓకేనా. ఇంకేవి రసం లేదా పప్పుచారు, పప్పు, సాంబార్ ఏమి లేకుండా మీరు ఈ కూర కలుపుకొని తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ట్రై చేసాం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ట్రై చేసి కామెంట్లో అయితే నాకు చెప్పండి ఎలా ఉందో, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే ఇక్కడే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బై. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.